హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 93 యొక్క హైలైట్స్ వద్దాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సంజన గారు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. సంజనాకి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. అందుకు సంబంధించిన ఒక లెటరు దిండు కింద పెడతాడు. ఆ దిండు కింద లెటరు సంజన బాత్రూంలోకి వెళ్ళి చదువుతూ ఉంటుంది. సంజనాకి బిగ్ బాస్ ఇచ్చిన 3 సీక్రెట్ టాస్క్లు ఏంటంటే జైల్లోంచి 3 సార్లు బయటికి రావాలి, వేరే వేరే రీజన్స్ చెప్పి. సంజన ఫస్ట్ రీజన్ చెప్పి బయటకు వస్తుంది. ఏ రీజన్ చెప్పిందంటే బాత్రూమ్ వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్తుంది. అందుకని నేను బయట వాష్రూమ్ వాడతానని బయటకు వస్తుంది ఫస్ట్ టైము. నెక్స్ట్ రెండోసారి బయటికి రావడానికి చెప్పిన రీజన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, నేను బయటకు వస్తానని చెప్తుంది. సెకండ్ సారి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చి ఇమాన్యుయల్తో ఇలా బ్యాక్ మసాజ్ చేపించుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సంజన గారు బయటికి రావడానికి చెప్పిన మూడో రీజన్ ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైంది, నేను కొంచెం వాక్ చేస్తానని చెప్తుంది. నెక్స్ట్ సంజన 3 సీక్రెట్ టాస్క్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఇంకా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్, నేను టాస్క్లు కంప్లీట్ చేశాను కదా, నాకు పనిష్మెంట్ తీసేయండి అని అడుగుతూ ఉంటుంది. సంజన సక్సెస్ఫుల్గా 3 సీక్రెట్ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు బిగ్ బాస్ సంజనాకి జైలు శిక్ష రద్దు చేస్తాడు. ఒకసారి లీడర్ బోర్డు చూసుకుంటే నిన్న గేమ్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్కి 50 పాయింట్స్ వచ్చినాయి, భరణికి 40, నెక్స్ట్ డిమాండ్ పవన్కి 30, తనుజకి 20, సుమన్ శెట్టికి 10, సంజనాకి 0. సంజన సీక్రెట్ టాస్క్ చేసింది కాబట్టి సంజనాకి 20 పాయింట్స్ యాడ్ అయిపోయినాయి. సంజనాకి 20 పాయింట్స్ యాడ్ అవడంతో లాస్ట్లో ఉండాల్సిన సంజన 4th ప్లేస్కి వెళ్ళింది. అలాగే సుమన్ శెట్టి 5th ప్లేస్లో ఉండాల్సిన సుమన్ శెట్టి లాస్ట్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హౌస్ మేట్స్ ఇప్పుడు ఇంకో టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఒక బండి ఇచ్చాడు. ఆ బండి మీద చిన్న చిన్న కుండలు బ్యాలెన్స్ చేసి ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఆ బండి మీద ఆ కుండల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యలో ఒక స్టూల్స్ మీద ఒక్కొక్క కుండ పెట్టుకుంటూ పోవాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ చేసుకుంటానే రోడ్డు కూడా దాటుకుంటూ పోవాలి. ఈ టాస్క్లో ఇమ్మాన్యుయల్ చాలా వేగంగా చేస్తుంటాడు. బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తా ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క కుండ పెట్టుకుంటూ రోడ్డు దాటుకుంటూ వచ్చేస్తాడు. ఇమ్మాన్యుయల్ అందరికంటే త్వరగా ఈ టాస్క్ని ఫినిష్ చేస్తాడు. ఇమ్మాన్యుయల్ తర్వాత డిమాండ్ పవన్ ఈ టాస్క్ని తొందరగా ఫినిష్ చేస్తాడు. అంటే ఈ టాస్క్లో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చి డిమాండ్ పవన్. నెక్స్ట్ సుమన్ శెట్టి ఈ టాస్క్ని ఫినిష్ చేసి 3rd ప్లేస్లో ఉంటాడు. నెక్స్ట్ సంజన ఈ టాస్క్లో కొంచెం ఆ కుండల్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సుమన్ శెట్టి కూడా ఎర్లీగానే ఈ టాస్క్ ఫినిష్ చేస్తాడు, 3rd ప్లేస్లో ఉంటాడు. తనుజ కూడా ఈ టాస్క్ ఫినిష్ చేస్తుంది, కాకపోతే 4th ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ సంజన అతి కష్టమైన ఈ టాస్క్ని ఫినిష్ చేయగలుగుతుంది, కాకపోతే 6th ప్లేస్లో వస్తుంది. భరణి ఈ టాస్క్ని ఫినిష్ చేయడానికి చాలా టైం తీసుకుంటాడు. ఫైనల్గా ఫినిష్ చేసి 6th ప్లేస్లో ఉంటాడు ఈ టాస్క్లో భరణి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి ఈ టాస్క్కి సంచాలకుగా ఉంటాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అనౌన్స్ చేస్తారు విన్నర్ ఎవరు ఈ టాస్క్ని. చూద్దాం. మళ్ళీ ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చింది ఇమాన్యుయల్, సెకండ్ వచ్చి డిమాండ్ పవన్, 3rd ప్లేస్లో సుమన్ శెట్టి, 4th ప్లేస్లో తనూజ, 5th ప్లేస్లో సంజన, 6th ప్లేస్లో భరణి. నెక్స్ట్ ఇప్పుడే టాస్క్ అయిపోయింది కదా, లీడర్ బోర్డ్ అప్డేట్ చేశారు బిగ్ బాస్. అందరూ లీడర్ బోర్డ్ చూడటానికి వచ్చారు. ఇప్పుడే అయిపోయింది కదా టాస్క్ అయిపోయిన తర్వాత లీడర్ బోర్డ్ అప్డేషన్ చేసిన తర్వాత టాప్ ప్లేస్లో ఇమాన్యుయల్ 150 పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ ర్యాంకింగ్ వచ్చి డిమాండ్ పవన్ 120, 3rd ర్యాంక్ వచ్చి సుమన్ శెట్టి ఉన్నాడు 90 పాయింట్స్, 4th ప్లేస్లో తనుజ 90 పాయింట్స్, 5th ప్లేస్లో భరణి 90 పాయింట్స్, అలాగే సంజనాకి 6th ప్లేస్లో 80 పాయింట్స్. హౌస్మేట్స్కి బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ ఇస్తాడు. అదేంటంటే నెక్స్ట్ టాస్క్లో ఒక హౌస్మేట్ ఆడకుండా చేయాలి. అది ఎవరిని ఆడకుండా చేయాలో గ్రూప్గా డిస్కషన్ చేసుకొని ఫైనల్ డెసిషన్ చెప్పమంటాడు. అందరూ బాగా డిస్కస్ చేసుకొని ఎవరిని నెక్స్ట్ టాస్క్ నుంచి ఆడకుండా చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇమ్మాన్యుయల్ అందరు హౌస్మేట్స్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు, నేను టాప్లో ఉన్నాను కాబట్టి నన్ను ఆ రీజన్తో తీసేయద్దని. నెక్స్ట్ బిగ్ బాస్ అందరినీ ఇంకా నెక్స్ట్ టాస్క్లు ఎవరిని ఆడకుండా చేయాలో అనౌన్స్ చేయమంటాడు. సుమన్ శెట్టి తన అభిప్రాయం ప్రకారం లీడర్ బోర్డులో టాప్లో ఉన్న ఇమాన్యుయల్ నెక్స్ట్ టాస్క్ ఆడకుండా ఉండాలని ఇమాన్యుయల్కి ఓటేస్తాడు.
నెక్స్ట్ బర్నీ కూడా సేమ్ రీజనే. ఇమ్మాన్యుయల్ టాప్లో ఉన్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ నెక్స్ట్ టాస్క్ ఆడకుండా ఉండాలని బర్నీ ఇమ్మాన్యుయల్ కోటేస్తాడు. నెక్స్ట్ సంజన అభిప్రాయం ప్రకారం డిమాండ్ పవన్ టాస్క్లో స్ట్రాంగ్ కాబట్టి డిమాండ్ పవన్కి ఓటేస్తుంది నెక్స్ట్ టాస్క్ ఆడకుండా. నెక్స్ట్ తనుజ ఇమ్మాన్యుయల్ టాప్లో ఉన్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్కి ఓటేస్తుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ వచ్చి సంజనాకి ఓటేస్తాడు. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ ఫస్ట్ నుంచి సంజనాకి చెప్తా ఉంటాడు, మీ ఓటు డిమాండ్కి వద్దు, నీ ఓటు వేస్ట్ అయిపోతుంది డిమాండ్కి వేస్తే అని. విషయం మళ్ళీ ఇప్పుడు సంజనాకి గుర్తు చేస్తాడు, మమ్మీ నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తుంది, నీ ఓటు వేస్ట్ చేసుకోవద్దని. నెక్స్ట్ సంజన ఇమ్మాన్యుయల్తో చెప్తుంది, నాకు ఎప్పుడు మీరు స్టాండ్ చేసుకోలేదు, అందరు కలిసి నాకు 0 ఇచ్చారు. అక్కడ కొంచెము తనుజకి అండ్ సంజనకి చిన్న గొడవ జరిగిద్ది. యాక్చువల్గా సంజన ఇందాక డిమాండ్ పవన్కి ఓటేస్తుంది టాస్క్ ఆడకుండా, నెక్స్ట్ టాస్క్ ఆడకుండా. మళ్ళీ ఆ ఓటుని వెనక్కి తీసుకొని సంజన ఇమ్మాన్యుయల్కి వేస్తుంది మళ్ళీ ఓటు. సంజన తన ఓటు మార్చుకుంది కాబట్టి తనుజ కూడా అంతకుముందు ఇమ్మాన్యుయల్కి వేసింది, ఇప్పుడు మళ్ళీ సంజనాకి వేస్తుంది ఓటు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ కూడా సంజనాకి ఓటు వేస్తాడు. సంజనాకి ఎక్కువ ఓట్లు రావటం వల్ల నెక్స్ట్ టాస్క్ సంజన ఆడలేదు. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో ఉన్న టాప్ 2 అంటే ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో డిమాండ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ ఓటింగ్ అడిగే ఆపర్చునిటీ బిగ్ బాస్ ఇస్తాడు. గార్డెన్ ఏరియాలో ఆడియన్స్ని కూర్చోబెడతాడు బిగ్ బాస్. ఆడియన్స్ దగ్గరికి వచ్చిన డిమాండ్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ ఆడియన్స్ చాలా చక్కగా మాట్లాడతారు వాళ్ళిద్దరూ. ఇక్కడ ఆడియన్స్ కూడా కొన్ని క్వశ్చన్లు వేయాలి డిమాండ్ పవన్ని అండ్ మన ఇమ్మాన్యుయల్ని. బిగ్ బాస్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు వాళ్ళిద్దరిని. ఆడియన్స్కి కూడా ఓటింగ్ ఉంటుంది, డిమాండ్ పవన్కా లేకపోతే ఇమ్మాన్యుయల్కా ఎవరు ఓటు అడిగే అవకాశం ఇస్తారని. ఆడియన్స్ వచ్చి ఇమ్మాన్యుయల్కి ఇస్తారు ఓటింగ్ అవకాశం. ఆడియన్స్ ఇమ్మాన్యుయల్కి ఓటింగ్ అవకాశం ఇచ్చారు కాబట్టి డిమాండ్ పవన్ హౌస్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆడియన్స్ కూడా కొన్ని క్వశ్చన్లు వేస్తారు ఇమ్మాన్యుయల్ని. నెక్స్ట్ ఈ ఆడియన్స్ వచ్చి ఇమ్మాన్యుయల్ని తనుజ అంటే ఎందుకు ఫీల్ అవుతారంటే, నాకు తనుజ మంచి ఫ్రెండ్లా ఉంటుంది, తనుజ అంటే ఎందుకో నేను తీసుకోలేకపోతా అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకో ఆడియన్స్ ఉండి, మీరు ఈ గేమ్స్ ఎక్కువ ఆడడం వల్ల జుట్టు ఊడిపోయింది కదా అంటే, లేదండి ఆల్రెడీ పోతుంది, ఈ టెన్షన్ వల్ల ఇంకా ఎక్కువ ఊడిపోతుందని ఇమ్మాన్యుయల్ చెప్తాడు. ఫైనల్గా ఆడియన్స్ నుంచి ఇమ్మాన్యుయల్కి వచ్చిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ హౌస్లో మీకు బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎవరని అడుగుతారు. అప్పుడు ఇమ్మాన్యుయల్ ఉండి, నాకు సంజన గారు బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండి, ఆమె అందరితో గొడవ పడుతూ ఉంటుంది, నేను పోయి ఓదారుస్తున్నాను, అది చాలా ఫన్నీ వేగా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, అందువల్ల నాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్తాడు. ఫైనల్గా బిగ్ బాస్ ఆడియన్స్ని ఓట్ని అడగమని ఇమ్మాన్యుయల్కి చెప్తాడు. ఇమ్మాన్యుయల్ సక్సెస్ఫుల్గా ఆడియన్స్ని ఓటింగ్ రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.